ఆదిత్యోర్కోరవిర్భాస్కరశ్చ దివాకరః మార్తాండస్తవితా హేళి తీక్ష్ణాం శుర్మిహిరో రవిః యకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహుదంతస్తమోపహం. 2025 సంవత్సరం జూలై నెల 10వ రాశి మకర రాశి. మకర కుంభాలకు శని అధిపతి. మరి ఈ మకర రాశి నుంచి కుంభరాశికి ద్వాదశంలో ఉన్న శని మారిపోయినాడు, తృతీయానికి వచ్చాడు. శని చాలా మంచి స్థానానికి వచ్చాడు. కానీ కుజుడు అష్టమంలో పడ్డాడు. అష్టమ నవములు కష్టపు దినములు. ఈ కుజుడు అష్టమంలో ఉంటే ఖచ్చితంగా దెబ్బలో వ్యాధులు రావడానికి బాగా అవకాశం ఉంది. కాబట్టి అష్టమ కుజుడు అష్టమ కేతువు ఇద్దరే సామాన్యులు కారు. ఒక రొట్టెలు కాల్చేటువంటి మూకుడు ఉంటుంది, బాగా రొట్టెలు కాల్చారు, పొయ్యాపై చెల్లిపోయినారు. కడికిన పోయి ఆ దీర్ఘాలను తీస్తే మాత్రం కండదాకా గాలిపోతుంది, అప్పటిదాకా అంత గాలి ఉంటుంది. అట్లాగే అష్టములో ఉన్నటువంటి కుజకేతువులు బాగా ఇబ్బంది పెడతారు. తర్వాత రాహు బాగాలేడు, ఈ రాహు ఇబ్బంది పెడతాడు. గురువు బాగాలేడు. గురువు కుజుడు కేతువు ఈ 3 గ్రహాలు బాగాలేవు. ఉన్న వాటిల్లో కుజకేతువుల కలయిక చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ అష్టమ కుజుడు ప్రాణకంటకుడు, ప్రాణం తీసినంత పని. ప్రాణం పోకపోయినా చచ్చిపోతే బాగుండి ఈ బాధలు పడలేం. అందరి చేత చేయించుకోవాలి, చేయించుకొని మాటలు పడాలి, చచ్చిపోదామని కూడా అనిపిస్తుంది. అటువంటి రాశి ఈ మకర రాశి. ఈ రాశిలో ఉన్న గ్రహాలు రవి, గురువులు, కుజకేతువులు, రాహువు 5 గ్రహాలు బాగాలేవు. బాగున్నది శని, శుక్రుడు, బుధుడు బాగున్నాడు. శని వల్ల మీకు రావాల్సిన ఉద్యోగం వస్తుంది, తగిన ఆదాయం వస్తుంది. పెళ్లి కాని వాళ్ళకి వెంటనే వివాహం జరుగుతుంది, మంచి భార్య వస్తుంది. బుధుడు కూడా సప్తమంలో ఉన్నాడు. సంవత్సరం తిరిగేపటికి సంతానం కలగడానికి కూడా అవకాశం ఉంది. కానీ ఇవన్నీ నిజమా అంటే గోచారరీత్యా 25 వంతులే నిజం. మిగతా 75 వంతులు మీ జాతకాన్ని బట్టి చూడాలి. మీ జాతకంలో ఏదైనా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పులు రాయటం అనేది కాదు, మీకు దోషాలు ఉంటే అది పోవటానికి తగిన శాంతి చేసుకుంటే మీకు గోచారరీత్యా వచ్చే లాభాన్ని పొందడానికి మీకు అవకాశం ఉంటుంది. మరి ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. తప్పనిసరిగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, అట్లా లేకపోతే హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. మీరు జాతకం చూపించుకోవాలి అంటే ముందుగా మిశ్రికాలు మాత్రం ఇవ్వండి. తీసిందాకా రింగు చేయబాకండి. మిశ్రికాలు వస్తే చూస్తాం, చూసి మా చేతిలో పని అయిన తర్వాత మీకు మేము ఫోన్ చేస్తాం. అది కాక మీకు ఈ ధనుస్సు రాశి వాళ్ళకి ఇప్పటికీ 7 సంవత్సరాల నుంచి చాలా కష్టపడి ఉన్నారు. ఇక్కడి నుంచి సుఖపడే యోగం వస్తుంది. కానీ నమ్మటానికి వీలైనంత భయంగా ఉంటుంది. అయినా జాతక రీత్యా చూసుకోండి ఏ గ్రహాలు బాగున్నాయో. బాగుండని గ్రహాలు మాత్రం తగిన శాంతి చేసుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. మేషం దగ్గర నుంచి మీనం వరకు రకరకాలైన సమస్యలు. 9 గ్రహాలు ఉన్నాయి కదండి. మనిషికి 9 అంగాలు ఉన్నాయి. కళ్ళు 2, చెవులు 2, ముక్కులు 2, 6, నోరు 1, 7, ఒంటేలు 1, 2, రెండేళ్ళు 1, 9 అంగాలు. ఏది సరిగ్గా పనిచేయకపోయినా సమస్యే. కళ్ళు కనపడకపోయినా బాధే, చెవులు వినపడకపోయినా బాధే, గాలి ఆడకపోతే నిమిషాల మీద ప్రాణం పోతుంది, యూరిన్ రాకపోతే అప్పుడప్పుడు ఆపరేషన్ చేయాల్సి వస్తుంది.
ఇట్లా ఈ 9 అంగాలు కూడా జాగ్రత్త పెట్టుకోవాలి. ఈ 9 అంగాలు కూడా 9 చాలా విశేషమైంది. మరి ప్రత్యేకించి చెప్పాలంటే మరి ఈ ఫోన్లలో 9 సంఖ్యతో ప్రారంభమవుతుంది. 9 చాలా విశేషమైంది. మంచి చేసేది చెడు చేసేది కూడా ఇదే. మంచికి బాగా ఉపయోగపడుతుంది. నువ్వు జాగ్రత్తగా ఉంటే నీకు మంచి జరుగుతుంది. అయితే దీని అంతటికీ నీ ప్రవర్తన చాలా విశేషంగా ఉండాలి. ఈ ప్రవర్తన ఎట్లా ఉంటుందంటే అవసరాన్ని బట్టి త్యాగం కావాలి. హాస్పిటల్లో పేషెంట్ చేరితే బయటికి పోయి అన్నం తెచ్చుకుంటే అన్నం నిన్నటితో ఇవాళతో తెలియదు. ఓవెన్లో పెట్టిస్తాడు. 2 రోజుల క్రితం అన్నం ఓవెన్లో పెట్టిస్తే అది రోగం పెరుగుతుంది కానీ తగ్గదు. ఇట్లా రకరకాలైన సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యలు రావడానికి కారణం ఏంటంటే మనం చేసుకున్నటువంటి పాపపుణ్యాలను మాత్రం గుర్తుపెట్టుకోవాలి. తెలిసి పాపం చేసిన అనుభవించాల్సిందే, తెలియక పాపం చేసిన అనుభవించాల్సిందే. కానీ ఈ గ్రహాలన్నీ కూడా నీవు చేసిన పాపానికి తగిన శిక్ష నీకు వేస్తాయి తప్పితే నిన్ను మాత్రం వదిలిపెట్టవు. నేను అంత చేశాను, ఇంత చేశాను, ఆదానాలు చేశాను, సత్రాలు కట్టించాను, గుళ్ళు కట్టించాను, ఇన్ని చేశావయ్యా. ఒక ఆడమనిషి చెప్తా వినండి. కాలేజీలో చదువుకుంటున్నటువంటి పిల్ల డెలివరీ అయ్యి ఆ పసిగుడ్డుని తీసుకెళ్ళి చెత్త గుంటలో బారేసి వెళ్ళింది. ఆమె కలెక్టర్ అయింది అనుకుందాం. ఈ పాపం పోతుందా? కాబట్టి పిల్లలు లేక బాధపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. హాస్పిటల్లో చెప్పినా వాడు పెంచుతారు. నాకు వద్దండి ఈ పిల్ల, నేను వెళ్ళిపోతాను, నా పెళ్ళి కాకుండా గర్భధారణ జరిగింది, నన్ను మోసం చేశాడు, నన్ను రక్షించండి అని డాక్టర్ని అడిగితే ఆ శిశువుని మాత్రం ఆ డాక్టర్ ఖచ్చితంగా అట్టబెట్టుకుంటాడు. జాగ్రత్తగా దాన్ని నిర్వహించితే వాళ్ళే తిరిగి అక్కడ ఉంటారు. వాళ్ళే డాక్టర్లు కూడా అవడానికి అవకాశం ఉంది. మరి అట్లాంటి పిల్లల్ని చెత్త కుప్పలో బారేయటం ఎంత ధర్మమో చెప్పండి. మరి పైన నువ్వు పడేసింది కాక చూచిన వాళ్ళంతా తిడతారు. అవి పెద్ద పెద్ద మంత్రాలండి, మామూలు మంత్రాలు కావు అవి. దేవుడి పూజకి 108 మంత్రాలతో అష్టోత్తరం చేస్తున్నాం. ఆ చెత్త కుప్పలో ఉన్న బిడ్డను చూసి ఆ తల్లిని కొన్ని వేల మంది తిడతారు. ఇవి కూడా తగులుతాయా తగలవా ఆలోచించండి. ఇటువంటి పాపాలు మనం చేసుకుంటున్నాం. ఇటువంటి పాపాల వల్ల చాలా బాధలు కలుగుతున్నాయి. భార్యాభర్తలకు ఎడలబాపుతున్నారు. తల్లిదండ్రులకు అన్నం పెట్టకుండా వెళ్ళగొడుతున్నారు. తల్లిదండ్రులకు అన్నం పెట్టకుండా వెళ్ళగొట్టడం బాగా ఎక్కువైపోయింది. వృద్ధాశ్రమాలు విపరీతంగా పెరిగిపోయినాయి. వాళ్ళంతా కూడా వృద్ధాశ్రమాల్లో జీవితం గడుపుతున్నారు. చివరికి లేవలేని మంచంలో పడుకున్న రోజున వాళ్ళ గతి ఎట్లా ఉంటుందో వృద్ధాశ్రమంలో వాళ్ళు చూస్తారో తెలియదు, చూడరో తెలియదు. మరి బిడ్డలన్న వాళ్ళని కన్నది ఎందుకంటే తల్లి 9 నెలలు మోసే బిడ్డని కంటే ఆ బిడ్డ అన్నం పెట్టకపోతే అంతకంటే పాపం ఇంకేమన్నా ఉందా? మరి కన్న తల్లికి బిడ్డ అన్నం పెట్టలే. అన్యాక్రాంతమైన సంతానం కానీ పిల్లల్ని పారేస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇవాళ మన భారతదేశంలో భార్యాభర్తలు విశేషమైనటువంటి వాళ్ళు. సన్యాసి కంటే సంసారి, ఆడమనిషి ధర్మపత్ని అన్నారు, భర్త భరాయించేవాడు అన్నారు. సన్యాసి కంటే సంసారికి మోక్షమైన మార్గం చాలా తేలిగ్గా ఉంది. కానీ దాన్ని అనుసరించక ఎంతో కాలం ఉండనటువంటి యవనాన్ని గురించి రకరకాలైన పనులు చేసి దానివల్ల పట్టుబడ్డ వాళ్ళు, శిక్ష అనుభవించిన వాళ్ళు, శిక్ష అనుభవించినా చేసిన పాపం వృధా పోదు. ఒక్క పురుషుడికి ఒక్కతే స్త్రీ అని చెప్పుంటే మరి వ్యభిచార గృహాలు పెరిగి వాళ్ళ క్యాన్సర్లు వచ్చి, ఎయిడ్స్ వ్యాధులు వచ్చి ఇవన్నీ రావడానికి ఎవరండి? మనమే కారకులు. ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
ఆహారం కూడా చెడిపోయిన ఆహారం కూడా పెట్టకూడదు. దానివల్ల కూడా ఇబ్బందులు వస్తున్నాయి. ఇప్పుడు దాదాపు నాన్ వెజ్ తినడం మంచిది కాదేమో అనుకుంటున్నా నేను. ఎందుకంటే వెజ్ ఆహారం తింటేనే రోగాలు వస్తున్నాయి. నాన్ వెజ్ అనేటప్పటికల్లా ఆ జీవరాశులకు ఏ రోగం ఉందో అది తింటే ఇబ్బంది అవుతుంది. కాదు, హోటల్స్లో కూడా మేము అనుకున్న జీవరాశి ఆహారం కాకుండా వేరే జీవరాశి ఆహారాలు పెడుతున్నారని తెలుస్తోంది. కాబట్టి ఆహారం, నలుగురితో కలిసే వ్యవహారం, చదువుకుంటే విద్య, సంపాదించే ధనం, ఇవన్నీ కూడా సద్వినియోగం అయితే బాగుంటుంది. దుర్వినియోగం అయితే మాత్రం నష్టం మీరే పడతారు, ఇంకోటి పడరు. కాబట్టి ఈ 9 రాశుల 12 రాశుల వారికి చెప్పింది ఇది విశేషమైన సమస్య. ఈ సమస్య బాగా గుర్తుపెట్టుకోండి. ఇదికి 1కి 10 సార్లు చూడండి చెప్పింది. మనం ఏం తప్పు చేస్తున్నామో 10 సార్లు చూసిన తర్వాత అయినా మన మనస్సు మారుతుందేమో, మనం బాగుంటామేమో అని కోరుతున్నాను. స్వస్తి.